రెడీగా టాప్ 4 బ్రేకింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం మరింత అప్రమత్తమైంది. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపు దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని సూచించింది. ఈ నేపథ్యంలో యుద్ధ సన్నద్ధతపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం నిర్వహించింది. హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మాక్ డ్రిల్స్ నిర్వహణ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలను కూడా కేంద్రం సూచించింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై కీలక సూచనలు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే జమ్మూ కాశ్మీర్లోనే అనంతనాగ్, పహల్గామ్, బైసన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఎప్పటికప్పుడు కీన్గా మానిటరింగ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా అన్ని రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలను మాక్ డ్రిల్ చేయాలని చెప్పేసి కూడా అన్ని రాష్ట్రాల సిఎస్ తో పాటు డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ మాక్ డ్రిల్ సంబంధించి ఎలాంటి భద్రత లోటుపాటు లేకుండా ఎంతటి యుద్ధమైనా ఎదుర్కొనే విధంగా ఈ మాక్ డ్రిల్ ఉండాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ప్రధాని నేతృత్వంలో ఈ అటు హోంమంత్రిత్వ శాఖతో పాటు త్రివిధ దళాల అధిపతులంతా కూడా ప్రధానితో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. అయితే దేశానికి సంబంధించి త్రివిధ దళాల సన్నాహాలను చూస్తుంటే ఎప్పుడైనా పాకిస్తాన్ పై దాడి చేయగలదు అనిపిస్తున్నట్టు కూడా ఇప్పటికే పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ కూడా కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. పాకిస్తాన్ సంబంధించి ఇప్పటికే భద్రతా పరంగా చాలా లోపభూయిష్టంగా ఉందని చెప్పేసి కూడా దేశ పౌరులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకోవడం కావచ్చు, ఏదైతే ఇటు అటారీ బార్డర్ క్లోజ్ ఇవన్నీ విషయాల్లో కూడా భారత్ కీలకమైన అడుగులు వేస్తుంది. ఇట్టకేలకు ఉగ్రవాదాన్ని అటెంప్ట్ చేయడమే లక్ష్యంగా భారత్ ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది, అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ యుద్ధం ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా కేంద్ర భద్రతా దళాలకు ఆదేశాలు కూడా జారీ చేసింది. రేపు ఉదయం కేంద్ర కేబినెట్ ఉన్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపైన ఉత్కంఠ అయితే నెలకొంది సింధురా.